ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు ఫార్వర్డ్ చేయండి. దేవుని వాక్యము ధ్యానించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి 10 వచనాలు, 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. లూకా 15వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పోగొట్టుకున్నటువంటి నాణ్యము పొందుకున్నట ద్వారా కలుగున్నటువంటి సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాతకాలపు దినాలలో ఇప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో మరి కొందరు నాణ్యాలు నుదుటి మీద కట్టుకుంటారు, పైసలు. నేను చిన్నప్పుడు చూసేదాన్ని. కొందరు నాణ్యాలు ఇప్పటికీ కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందులో 10 నాణ్యాలు ఉంటే అందులో ఒక నాణ్యము పోయింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 10 నాణ్యాలలో ఒకటి పోగొట్టుకుంటే 9 నాణ్యాలు ఉన్నాయి. ఆ ఒక్క నాణ్యం పోగొట్టుకున్నది, ఇంకా 9 ఉన్నాయి. కానీ ఆ స్త్రీ 9 ఉన్నాయి కదా అని చదువుకుందా? లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలం ఒకటి పోతే పోనీలే, 9 ఉన్నాయి కదా అని చదువుకొని బ్రతికే వాళ్ళు కూడా స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. పోతే పోయింది, ఒకటే కదా పోయింది, ఇంకా 9 ఉన్నాయి కదా అని అలాగూ అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినటువంటి విషయం గమనించినట్లయితే ఆ 10 ఉన్నటువంటి నాణ్యాలలో ఒకటి పోగొట్టుకున్నప్పటికీ ఆమె ఏం చేసిందంట? మొట్టమొదట దీపము వెలిగించింది. అంటే అక్కడ చీకటి ఉంది, దీపము వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. అది ఇల్లు ఊడ్చింది, దీపము వెలిగించింది. దీపం ఆరిపోయింది, ఇంట్లో ఏముంది? చెత్త చెదారం ఉంది. కాబట్టి పోగొట్టుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఆత్మీయకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మదీపము ఆరిపోయినా, ప్రార్థన జీవితము ఆగిపోయినా, మందిర సహవాసాలు ఆగిపోయినా ఏం ఆవరిస్తుందమ్మా? చీకటి ఆవరిస్తుంది. గృహంలో చీకటే, హృదయాలలో చీకటే, తలంపులో చీకటే, ఎక్కడికి వెళ్ళినా చీకటే ఆవరిస్తుంది. కారణం ఏంటంటే దీపం ఆరిపోయింది, ప్రార్థన దీపం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామందికి తెలియడం లేదు. నేను బాగానే ఉన్నాను, నున్నగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, నాకు ఏం తక్కువ లేదు, నేను ప్రార్థనలో ఉన్నాను అని భ్రమపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ వారికి ఆరిపోయినటువంటి స్థితి వారు గమనించడం లేదు. చాలామంది అలాంటి అపోహాలలో జీవించే వాళ్ళు ఎంతోమంది. మేము క్రైస్తవులం, మాకు అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలిసిన అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటే సరి అయినటువంటి మర్మాలు తెలియదు. పుట్టుకతో క్రైస్తవులు అయినప్పటికీ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేనటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ మాకు తెలుసు అని అనుకుంటారు, కానీ ఏమి తెలియని మొద్దు సన్యాసులు అన్నమాట. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఒక్కటి పోగొట్టుకుంది, కానీ మొట్టమొదట ఆమె దీపాన్ని వెలిగించుకుంది. ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకుంటావో మొట్టమొదట నీ ప్రార్థన జీవితాన్ని వెలిగించుకోవాలి. మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభా, నా జీవితంలో నేను ఏ ఆశీర్వాదాన్ని అయితే దూరం అయిపోయిందో, ఏదైతే ఏ పరిస్థితి నేను ఆత్మీయంగా నేను పోగొట్టుకున్నానో అది నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, నా దీపాన్ని వెలిగించు ప్రభువా. అప్పుడు తప్పకుండా దేవుడు వెలిగించడా? తప్పకుండా. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును
నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన చేతిలో, జలరాశుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దీపాన్ని వెలిగించేవాడు యేసయ్య. మన ప్రార్థన దీపాన్ని ఆయన వెలిగిస్తాడు. దేవుని బిడ్డారా, పోగొట్టుకున్న నాణ్యం దొరకాలంటే మొట్టమొదట మన దీపం వెలిగించుకోవాలి. ఏదైతే మన జీవితంలో ఆత్మీకంగా మనం పోగొట్టుకున్నామో, ఏ కృపవరాన్ని పోగొట్టుకున్నావో, ఏ ప్రార్థన జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నావో, ఏ పరిశుద్ధాత్మ జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నావో, అది నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి, వెలిగింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానికి దూరముగా, వాక్యం చదవకుండా, వాక్యంలో మరి ధ్యానించకుండా, వాక్యం వినకుండా నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావేమో దేవుని బిడ్డ. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. రెండవదిగా ఇల్లు ఊడ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇల్లే మన హృదయానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా దేవుని వాక్యముతో మనం ఏం చేయాలా? శుభ్రము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభ్రము చేసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యముతో మన హృదయము నింపబడాలి. హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు వ్యర్థమైన ఆలోచనలతో నీ హృదయం నింపబడిందేమో, వ్యర్థమైన వాటి మీద నీ హృదయము మనసు పెట్టుకున్నావేమో. దేవుని బిడ్డ, ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా నీ తలంపులు సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా నీ తలంపులు, నీ యొక్క చూపులు కూడా నువ్వు సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నువ్వు శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వింటున్నావు, బూతులు మాట్లాడుతున్నావు అంటే నీ హృదయంలో చెత్త చెదారం ఉన్నదని గ్రహించాలి. దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, నీ నోటి నుంచి పవిత్రమైన మాటలే రావాలి. చెడు మాటలు మాట్లాడడానికి వీల్లేదు, చెడు తలంపులు తలంచడానికి వీల్లేదు, చెడు చూపులు చూడడానికి వీలు లేదు, చెడు వినడానికి కూడా నీకు అధికారము లేదు. హృదయము వాక్యం ద్వారా నువ్వు శుద్ధీకరించబడాలి, శుభ్రము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, నన్ను శుద్ధీకరించు నాయన. నీ వాక్యం ద్వారా నేను శుద్ధీకరించబడాలి ప్రభా. నీ వాక్యం ద్వారా నేను శుభ్రపరచబడాలని నువ్వు ప్రభువును కోరినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో మరి పవిత్రతను ప్రభు కలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోగొట్టుకున్న నాణ్యం దొరకడానికి ఆ స్త్రీ ఏం చేసిందమ్మా? దీపం వెలిగించింది, ఆ తర్వాత ఇల్లు ఊడ్చింది. దేవుని బిడ్డ, జీవితంలో చీకటి కమ్ముకున్నప్పుడు ప్రార్థన వెలుగు చేత నువ్వు నింపబడాలి. ప్రార్థన శక్తిని నువ్వు పొందాలి. ప్రార్థన జీవితాన్ని నువ్వు అడగాలి దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. ప్రార్థన ఎంతో విలువైనది. ప్రార్థన చేయటం ద్వారా అనేకమైన సైతాన్ శక్తులు కాలిపోతాయి. ప్రార్థన చేయటం ద్వారా గొప్ప జయ జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేయటం ద్వారా అపవాదిని నువ్వు ఎదిరించగలుగుతావు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో బలహీనంగా ఉంటున్నావేమో, ప్రభువుని అడుగు. ప్రభా, నాకు ప్రార్థన శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.
శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువుని అడిగితే తప్పకుండా దేవుడు ప్రార్థన శక్తి చేత నిన్ను నింపుతాడు. చీకటిని పారద్రోల వేయబడుతుంది. నీ గృహము నిండా, నీ హృదయం నిండా వెలుగు చేత నువ్వు నింపబడతావు. హల్లెలూయా. పాప జీవితం అంతా కూడా దూరం అయిపోతుంది. నువ్వు పవిత్రునిగా, పవిత్రురాలిగా నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. దేవుని బిడ్డ, అదే ప్రకారంగా వాక్యం సరిగా విన్నట్లయితే నువ్వు ఏ చెడు సహవాసంలో కూడా వెళ్ళడానికి ఇక అవకాశం ఉండదు. దేవుని బిడ్డ, త్రాగుడుకు బానిస అయిపోయి ఉన్నావేమో, దేవుని వాక్యము నీ హృదయంలో లేదేమో, అందుకే తాగుడుకు బానిస అయిపోయావు. సినిమాల పిచ్చి అయిపోయింది నీకు, చెడును నువ్వు ఆకర్షిస్తున్నావు. దేవుని బిడ్డ, ఈ దినము నుంచి నువ్వు ఈ వాక్యము ద్వారా నీ హృదయాన్ని నువ్వు శుభ్రము చేసుకో. ప్రభువా, నా హృదయం శుద్ధీకరించయ్యా, నా హృదయంలో నువ్వు రానాయనా, నా హృదయంలో నువ్వు నివాసము చేయి ప్రభువా, నీ వాక్యం ద్వారా నన్ను సంధించు నాయనా అని నువ్వు ప్రభువును కోరినట్లయితే తప్పకుండా దేవుడు నీ హృదయంలో ఆయన నివాసము చేసే దేవుడు. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానించు, తప్పకుండా ఆయన నీ హృదయంలో వస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, కనుక దేవుని వాక్యం ద్వారా శుద్ధీకరించబడాలి. పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదట నువ్వు ప్రార్థనలో గట్టిగా నిలబడు. పోగొట్టుకున్నవన్నీ నీ హృదయంలో నువ్వు చెడునంతా తీసివేసి పరిశుద్ధత కలిగి జీవించాలంటే దేవుని వాక్యం నువ్వు సరిగా వినుట ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. వినుట ద్వారా వినాలి. దేవుని వాక్యం అంటే కొందరికి వినడానికి ఇష్టమే లేదు. వాక్యం వినాలి. వాక్యం వింటేనే నువ్వు సరి చేయబడతావు. వాక్యం వింటేనే నీ జీవితం సరి అవుతుంది. వాక్యం వింటేనే నీ హృదయం తెల్లగా మెరిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. హల్లెలూయా. వాక్యము ద్వారా అనేకమైన చీకటి శక్తులు లయమైపోతాయి. వాక్యం ద్వారా సైతాను నోరు బంధించబడుతుంది. వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. వాక్యం ద్వారా నువ్వు దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. తప్పకుండా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా చేసినందుకు ఆమెకు మరి దీపం వెలిగించి ఇల్లు ఊడ్చిన తర్వాత ఆమెకు ఆ యొక్క నాణ్యం దొరికిందా లేదా? తప్పకుండా దొరుకుతుంది. ఏం దొరుకుతుందిలే అనేసి ఊడవకుండా వెతకకుండా ఉంటే అది దొరికేదా? కానీ కొందరు సోంబేర్లు ఉంటారు, అలాంటి వాళ్ళు మహానుభావురాన్లు. మరి వెతకరు, చూడరు. అది పోతే పోయిందని వదిలిపెడితే అది జీవితంలో ఎంతో నష్టాన్ని పొందుకునే అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ, మరి పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు, పోగొట్టుకున్నటువంటి మహిమలు నువ్వు పొందుకోవాలంటే మరి దేవుని వాక్యానికి నువ్వు లోబడు. దేవుని స్వరాన్ని నువ్వు విను. తప్పకుండా దేవుడు నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా నీ జీవితంలో ప్రభువు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈ సమయంలో ఏవేవి నువ్వు దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నావో, ఏవేవైతే కృపావరాలు పోగొట్టుకున్నావో, ఏవేవైతే దేవుని సన్నిధిలో నువ్వు దూరం అయిపోయినావో అవన్నీ కూడా నువ్వు రహస్యముగా దేవుని సన్నిధిలో మొరపెట్టు. తప్పకుండా నువ్వు 10 మందికి వినిపించే అవసరం లేదు. మోకరించి ప్రార్థన చెయ్యి. తప్పకుండా నువ్వు పోగొట్టుకున్నది నువ్వు పొందుకుంటావు. ఆ విధంగా పొందుకున్నందుకు దేవుని బిడ్డ, ఆమెకి ఏమైంది? పోగొట్టుకున్న నాణ్యము పొందుకున్నందుకు అందరినీ, చుట్టుపక్కల అందరినీ పిలిచి తన సంతోషాన్ని వారితో పంచుకుంది. దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో కూడా మనం ఏదైతే పోగొట్టుకున్నామో అవి పొందుకున్న తర్వాత మన హృదయం నిండా ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషం, ఎంత సంతోషమో! బ్యాంక్ నిండా డబ్బులు సంపాదించినంత సంతోషం కంటే ఇంకా ఎక్కువ సంతోషమే, అధికమైన సంతోషమే ఉంటుంది మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ సంతోషాన్ని మనం అలాగే పెట్టుకుంటామా? పెట్టుకోం. ఇక అలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మరి పొందుకున్న తర్వాత ఇతరులతో, ఆ సిస్టర్తో, ఈ సిస్టర్తో షేర్ చేసుకుంటాం కదా. తప్పకుండా షేర్ చేసుకుంటాం, వాళ్ళతో పంచుకుంటాం సాక్ష్యం, వీళ్ళతో పంచుకుంటాం, సంఘంలో
పంచుకుంటాము, సాక్షిగా మనము ప్రభు కొరకు నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పోగొట్టుకున్నది పొందుకున్నందుకు ఆమె సంతోషంగా ఏ విధంగా ఇతరులకు షేర్ చేసిందో అంతకంటే ఎక్కువగా పరలోక రాజ్యములనంట భూమి మీద ఒక పాపి రక్షింపబడి బాప్తిసం తీసుకుంటేనంట పరలోకములో ఉన్న దేవదూతలు అందరూ కూడా పరలోకంలో ఇంకా అధికమైన సంతోషం అట. హల్లెలూయా. ఒక పాపి, ఒక దొంగ, ఒక వ్యభిచారి ఈ లోకములో వారి జీవితాలు సరి చేసుకుంటేనంట దేవుని బిడ్డలారా పరలోకంలో దూతలందరూ సంతోషిస్తారంట. బా, ఎంత గొప్ప మాట కదా. ఒక్కరు రక్షింపబడితే పరలోకములో దూతలందరూ కూడా సంతోషిస్తారట. మరి అటువంటి సంతోషాన్ని ఇవ్వాలంటే నువ్వేం కావాలి? మార్చబడాలి, రక్షింపబడాలి. దేవునికి వ్యతిరేకమైన దానికి నువ్వు దూరం కావాలి, దేవునికి ఇష్టమైన దానికి నువ్వు దగ్గరికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో పోగొట్టుకున్న నాణ్యాన్ని పొందుకున్నటువంటి స్త్రీ ఎంత సంతోషంగా ఉందో అలాగనే నీ జీవితంలో ఏవైతే పోగొట్టుకున్నావో అవన్నీ పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, దేవుని వాక్యాన్ని విను. తప్పకుండా దేవుడు నీ ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. పోగొట్టుకున్నవన్నీ నువ్వు పొందుకుంటావు, అందరితో నువ్వు సంతోషంగా నువ్వు గడపగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృప, అటువంటి ధన్యత నీకు రావాలంటే నువ్వు ప్రభువుని అడుగు, తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో నా తండ్రి నాయన ఆ స్త్రీ నాయన పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని ప్రభా ఎంతో శ్రద్ధగా దీపము వెలిగించి చీపురుతో ఊడ్చి ప్రభా మూలలు వెతికింది నాయన. అది దొరికే వరకు వెతికింది ప్రభా. కనుక ప్రభా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు, పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ అనుభవాలన్నీ కూడా నాయన పొందుకునే వరకు నా తండ్రి నీ బిడ్డలు పట్టుదలతో ప్రార్థించి రోధించి ఉపవాసం ఉండి నీ సన్నిధిలో అడిగి ప్రభ పొందుకొని అనేకులతో సంతోషంగా గడుపుటకు నీ బిడ్డలకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. కృపచూపము సహాయము చేయము. విత్తిన వాక్యము నాయన ప్రతి వారి హృదయంలో ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.